ఆషాఢ మాసంలో మొదలైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి అయితే ప్రముఖులు ఇప్పుడిప్పుడే వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. భక్తులు కూడా మరియు చాలా సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. అసలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, బోనాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో పాటు మాట్లాడడానికి ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. చెప్పండి, చూస్తున్నాం భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. మంత్రి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు, ఎండోమెంట్ ఆఫీసర్ కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. చైర్మన్ గారు ఉన్నారు, కామేష్ చైర్మన్ గారు కూడా బాగా చూసుకుంటున్నారు. మనోహర్ రెడ్డి గారు ఎండోమెంట్ ఆఫీసర్, ఇక్కడ ఆలయ కమిటీ ఆయన ఎండోమెంట్ ఆఫీసర్ చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవరికి ఇబ్బంది కావద్దని ముందే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పోలీస్ కూడా బాగా మంచి సపోర్ట్గా ఉంది. అందరూ బాగా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. మేమంతా ఇక్కడ గుడి దగ్గర మెంబర్స్ అండ్ వాలంటీర్స్ 2 in 1. అంటే పూజలకి సంబంధించి ఎంతమంది అర్చకులు ఉండడం జరిగింది లోపల? అర్చకులు ఎంతమంది అర్చకులు ఉన్నారు? చాలా మంది అర్చకులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ఇంకా ఈసారి పండగ ఎక్కువ మందిని పెడతారు అర్చకులను. మామూలుగా రెగ్యులర్ వచ్చే అర్చకులు కాకుండా కొంచెం ఎక్స్ట్రా చాలా మంది అర్చకులను పెడతారు. పండగ ప్రత్యేకత కాబట్టి అర్చకులను చాలా మంది పెడతారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? లక్షల మంది, 15-20 లక్షల మంది ఉంటారు ప్రతిసారి. రేపు కూడా కొంచెం తక్కువ ఉంటుంది రేపు, కానీ రేపు కూడా 10 లక్షల మంది పైనే వస్తారు. రేపు కూడా చాలా మంది వస్తారు. ఇంతకు ముందుతో పోల్చితే, గత ప్రభుత్వాలతో పోల్చితే ఈ ప్రభుత్వంలో బోనాలకి సంబంధించి వాళ్ళ ఎట్లా ఉంది కోఆపరేషన్ అనేది? గత ప్రభుత్వము బోనాలని గుర్తించలేదు, కొంచెం తక్కువ గుర్తించారు. ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక ఎక్కువ గుర్తింపడం పడింది. తెలంగాణ అంటే బోనాలకు ప్రత్యేకత, బతుకమ్మకు ప్రత్యేకత, అట్లనే దసరా ఒక ప్రత్యేకత. ఆ పండగల్ని మర్చిపోకుండా మా కేసీఆర్ గారు చాలా బాగా ఇంప్రూవ్ చేయమని చెప్పారు. ప్రతి పండగ చేయండి, అన్ని మతాల వాళ్ళకి పండగలు మంచిగా చేయాలని అనేవాళ్ళు. భక్తులకు ఏమైనా సూచనలు చేయాలనుకుంటున్నారా? వచ్చే వరకు ఏమైనా సూచనలు చేయాలనుకుంటున్నారా? ఎక్కడ సూచనలు అనుకుంటున్నారు? భక్తులకి అంటే ప్రాంగణానికి సంబంధించి వచ్చే దాని నుంచి అమ్మవారిని దర్శించుకునే వరకు ఏమైనా సూచనలు చేయాలనుకుంటున్నారా? అంటే జాగ్రత్తలు చెప్తామమ్మా. ప్రతి భక్తుడికి జాగ్రత్తగా ఉండండి, పిల్లలు జాగ్రత్త అని చెప్తాం, వాళ్ళ బంగారం జాగ్రత్త, అన్ని విషయాలు జాగ్రత్తలు చెప్తాం. వాళ్ళు ఎవరు ఇబ్బంది పడిపోద్దు. దేవుడి అమ్మవారిని నమ్ముకొని వచ్చినప్పుడు ఎవరు ఇబ్బంది పడద్దు. అది అంటే ప్రముఖులు వస్తున్నారు దర్శించుకోవడానికి, భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రముఖులు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దర్శనం వాళ్ళకి అవుతుంది. మామూలు భక్తులకు కూడా ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళకి దర్శనం, వీళ్ళకి దర్శనం, ఏం ప్రాబ్లం లేదు. దర్శించుకోవడానికి వచ్చే జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందా? ఎవరికి? జోగినీలకి. జోగిని జోగినీలకి వాళ్ళు సపరేట్గా వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఏమి